26 జిల్లాలు అంటే 13 ఉమ్మడి జిల్లాలు తహసీల్దార్లతో 26 జిల్లాల తహసీల్దార్ల సమావేశాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్నాను. ఇంతవరకు తహసీల్దార్ల సమావేశం గురించి ఎక్కడా నేను మాట్లాడలేదు, కేవలం జేఏసీ విషయాలే మాట్లాడాను. కానీ ఈరోజు పూర్తిగా తహసీల్దార్లకి సంబంధించినటువంటి సమావేశాలు పూర్తయినాయి కాబట్టి ఈరోజు కేవలం ఆ అంశాల మీద మాట్లాడాలనుకున్నాం. మిత్రులు సహకరించాలని కోరుతున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద ఉన్నటువంటి నమ్మకమైతేమి, విశ్వాసమైతేమి, ప్రజలకి అతి దగ్గరగా చేరువుగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ, అటువంటి శాఖలో తహసీల్దార్లు ఇంకా ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. దానికోసం మీరు తహసీల్దార్లతో సమావేశం నిర్వహించాలి అని మేము భావించి అడపాదడపా అప్పుడప్పుడు అనేక మీడియాల్లో కూడా రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో కొంత నిర్లిప్తత, కొంత బాధ, ఆందోళన ఉందని తెలుసుకున్న మేము ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకి వారధిగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బాధ్యతతో గత 5 మాసాల నుంచి 26 జిల్లాల తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చిట్ట చివరి సమావేశం రాత్రి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల తహసీల్దార్లతో పూర్తి చేశాం. ఈ సమావేశంలో ఒక్కొక్క సమావేశంలో ప్రతి చోట కూడా 3-4 గంటల పాటు మేము వాళ్ళ నుంచి ఒక 3 గంటలు మొత్తం వెరసి 5-6 గంటల సేపు ప్రతి జిల్లాల్లో చేసిన సమావేశాల్లో స్పెండ్ చేశాం. మాలో మేము అంతర్మదనం జరుపుకున్నాం, చర్చించుకున్నాం, సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. మేము రెవెన్యూ శాఖలో రేయింబవళ్ళు 24/7 కష్టపడి పనిచేసినప్పటికీ అక్కడక్కడ కొన్ని కారణాల చేత ఎవరన్నా నిర్లక్ష్యం లేదా ఆలస్యం చేస్తున్నందువల్ల అది మొత్తం శాఖకే ఆపాదించబడతా ఉంది. అందువలనే ఇక నుంచి వారికి కూడా ఉన్నటువంటి శిక్షణ లేకపోతేనో లేకపోతే ఇంకొక ఇబ్బందులతోనో చట్టాల పట్ల అవగాహన కోసమో ఉన్నటువంటి వాటిని, అలాగే ఏదైనా అలసత్వం ఇస్తుంటే వాటిని సరిదిద్దుకోవాలి ఆ ఒకరిద్దరిని కూడా అని మేము భావించి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గొప్ప అవకాశం. ప్రజలకి అత్యంత సేవ చేయగలగ ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్గా మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు బాగా, ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. గతంలో దశాబ్దాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో మన పెద్దలు ఆ విధంగా పనిచేశారు కాబట్టే ఈరోజు రెవెన్యూ శాఖకి ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప గర్వంగా చెప్పుకునే అవకాశం మనకుంది.
అదే విషయాన్ని మనం కూడా భవిష్యత్తు తరాలకు అందించాలి. అంతే తప్ప మనం ఎవరం కూడా ఒకరిద్దరున్నా అలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రజలతో మమేకమై సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి తహసీల్దార్ కూడా తను బాధ్యతతో తనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు భావన కల్పించి అందరినీ కలుపుకొని ఆ యొక్క కార్యాలయంలో మన కోసం వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి మనం చేయాల్సిన పనులు వారికి చెప్పాల్సిన సమాధానాన్ని మరి వారితో సానుకూలమైనటువంటి సంబంధాల్ని కొనసాగించాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ని కూడా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన కోరుతున్నాను. అదేవిధంగా పై అధికారులు లేదా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి సూచనల్ని గౌరవంతో స్వీకరించి చట్ట పరిధిలో వీలైనంత త్వరగా పనులు చేసే విధంగా మనం ముందుకెళ్దాం. అలాగే మనం ప్రజల సేవకులం కాబట్టి మనం ప్రజల సేవకులమని ప్రజల కోసం పని చేయడానికి అంకితం చేయబడ్డామని ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ప్రజలకు మన భవిష్యత్తు తరాలకి అంటే మన రాబోయే రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక ప్రేరణగా కలిగించే విధంగా పనిచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దారులని ప్రధానంగా అలాగే రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా కోరుతా ఉన్నాను. విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉన్నమాట వాస్తవం కాదనం. పని ఒత్తిడి ఉంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగులకు ఒత్తిళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఒత్తిళ్ళు చాలా సహజం. వీటిని అధిగమించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దారులందరూ కూడా జ్ఞానంతో మరియు నైపుణ్యంతో వాటిని అధిగమించాలి. అలాగే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి తహసీల్దారులు వారి కార్యాలయంలో మిగిలిన సిబ్బందిని అందరినీ కలుపుకొని జట్టు భావన కల్పించి ప్రభుత్వ లక్ష్యాలని చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా తహసీల్దారులు ఎవరైతే మరి మంచి పనులు అనేకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. చాలామంది చాలా కష్టపడి పని చేస్తుంటారు. కానీ అది సోషల్ మీడియా ద్వారానో లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో ప్రజలందరికీ ప్రభుత్వానికి తెలిసే విధంగా దయచేసి మీడియా మిత్రులతో మరి ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేదాలా వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రంలోని అందరూ జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నతాధికారులను కోరుకుంటున్నాం రెవెన్యూ అసోసియేషన్ పక్షాన. ఏమంటే అయ్యా రోజుకొకసారి 2 రోజులకోసారి టీసీలు టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్సులు పేరిట మీద ఒకరు రోజు ఇంకొకరు ఇంకో రోజు ఇంకొకరు ఉదయం ఇంకొక రాత్రికి పెట్టి ఇబ్బంది పెట్టొద్దు. అందరూ కలిసి ఏదో ఒకరోజు ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఒకరి తర్వాత ఒక రోజు నిర్దేశించుకొని పెట్టండి. అంతే తప్ప రెగ్యులర్గా డైలీ ఇబ్బంది పెట్టొద్దని జిల్లా కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని ఉన్నతాధికారులందరినీ కూడా ఏపీ రెవెన్యూ పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నో రకాల ఇబ్బందులతో ప్రధానంగా సరైనటువంటి సరిపడా సమయం
ఆ పని చేయడానికి ఎంత సమయం ఇవ్వాలో ఆ సమయం ఇవ్వక, సరిపడా నిధులు లేక, సరిపడా సిబ్బంది లేక, సరిపడా శిక్షణ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు మాకు అన్ని జిల్లాల్లో పర్యటన మీద మా దృష్టికి వచ్చింది. అయినప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తాం. మీరు సరిపడా సమయం, సరిపడా సిబ్బంది, సరిపడా శిక్షణ, సరిపడా నిధులు, కనీస నిధులు ఇస్తే ప్రజలకి ఇప్పుడు చేసేదానికన్నా ఇంకా మెరుగైనటువంటి, వేగవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులకి మంచి పేరు తెచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.